ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మనము దీవించే పనులు చేస్తున్నామా లేదంటే శపించే పనులు చేస్తున్నామా, మనల్ని మనం ఆత్మ పరీక్షణ చేసుకోవాలండి. దేవుడు మనకు దీవెన ఇస్తున్నాడు, శాపం కూడా అక్కడ పెడుతూ ఉన్నాడు. మనము ఏది ఎంచుకోవాలో మన చేతుల్లోనే ఉందండి. ఈ లోకానుసారమైనటువంటి జీవితం మనం జీవిస్తే మనం శాపమే ఎంచుకుంటాం. ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటామో మనం దీవెనను పొందుకునే బిడ్డలుగా ఉంటాం. దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, పరలోకానికి తీసుకొని వెళ్ళాలని యేసుక్రీస్తు వారు ఆలోచన. సాతాను నరకంలోకి తీసుకొని వెళ్ళాలి, శాపం చూపించాలి. అదేవిధంగా నేను యుగయుగాలు కాలుతున్నట్టుగా నా కోసం తయారు చేయబడిన నరకంలో యేసయ్య బిడ్డ కూడా పడాలి అని సాతాను ప్రయత్నం. మనం దేనికి లోబడుతూ ఉన్నాం? దేవుని వాక్యానికి లోబడితే మనం దీవించబడతాము. సాతాను మాటలకు లోబడితే ఈ లోకానుసారమైనటువంటి శరీరాశకి, నేత్రాశకి జీవపడము, లేదా సినిమాలు, షికార్లు, ఈ లోకంలో ఉన్నటువంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా మన జీవితాన్ని నాశనం చేసుకోవచ్చండి. మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే అనేక కష్టాలు పడుతూ ఉండాలి. చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే చిన్న తప్పు చాలు, మచ్చ చాలు. కాబట్టి మనం ఈ లోకంలో ఎలా ఉన్నాం, మనల్ని మనం ఆత్మ పరీక్షణ చేసుకోవాలి. మనము యేసుక్రీస్తు వారి మార్గంలో నడిచి ఆయన దీవెనని పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు మా ముందు దీవెన పెట్టారు, శాపం పెట్టారు. కానీ మేము ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులైతే వేసే దీవెన కావాలి కానీ శాపపు పనులు చేస్తున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రాధాయపడుతున్నామయ్యా. ఈ లోకంలో వేసే చెడ్డ కార్యాలు చేసి మేము ఆశీర్వదింపబడాలి అని అంటే అవి జరగవు. కాబట్టి మనుషులు మీ మార్గంలో నడిచి వేసే ఒకరిని మేము వేసి ప్రేమించే బిడ్డలుగా మేము ఉండునట్లుగా ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీ నామంలో హెచ్చింపబడతాం. కాబట్టి ఈ లోకంలో గర్వము, ద్వేషము ఇవన్నీ తీసివేసి మనం మేము తగ్గించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివాడు మొదటివారుగా మార్చేటువంటి దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రార్థన దయతో ఆలకించండి అయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.